హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు అనే తేడా లేకుండా అందరిపై కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన మార్పులో ఇది ఒకటి. మొన్న నాగార్జున, నిన్న అల్లు అర్జున్, ఇప్పుడు హీరో విక్టరీ వెంకటేష్ వంతొచ్చింది. ఆయన ఏం చేశారు? వివాదాలు, పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. 30 ఏళ్ల సినీ కెరీర్లో అతనిపై నెగిటివ్గా ఎన్నేళ్ల కెరీర్లో ఒక్క మచ్చ కూడా లేదు. అలాంటి హీరో మీద కూడా కేసా అనుకుంటున్నారా? ఆయనే ప్రత్యక్షంగా ఏదీ చేయాల్సిన పని లేదు. ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ అంశంలోనూ వివాదాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అదే జరిగింది. ఫిలిం నగర్లో డక్కన్ కిచెన్ అనే హోటల్ ఉండేది. ఆ ప్రాంతంలో ఈ హోటల్ చాలా పాపులర్. దీనిని దగ్గుబాటి ఫ్యామిలీ బలవంతంగా కొంత భాగం వరకు కూల్చేసింది. ఈ హోటల్ ఉన్న ల్యాండ్ తమది అని వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు వినిపించిన వాదన. కాదు, మాదే అంటూ ఆ హోటల్ యజమాని నందకిషోర్ వాదించాడు. తనకి న్యాయం జరిపించాలని కోర్టుని ఆశ్రయించాడు. అక్కడ కేసు పెండింగ్లో ఉండడంతో హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు తదుపరి విచారణ వరకు హోటల్పై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా శనివారం రోజు ఈ హోటల్ని పూర్తి స్థాయిలో కూల్చేశారు. దీంతో ఆగ్రహించిన కోర్టు దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు, రాణా, అభిరామ్లపై 448, 452, 458, 120B సెక్షన్ కింద కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఇటీవల వరుసగా సినీ సెలబ్రిటీలపై కేసులు, ఎఫ్ఐఆర్లు, జైలుకు వెళ్తున్న ఈ నేపథ్యంలో వెంకటేష్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారా అని అభిమానులు భయపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే మరికొద్ది గంటల్లో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. అడ్వాన్స్డ్ బుకింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగానే కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఈ కేసు తలనొప్పి రావడం కొంచెం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. కోర్టు ఆర్డర్స్ని పట్టించుకోకుంటే చాలా కఠినమైన చర్యలే ఉంటాయి. మరి దగ్గుబాటి కుటుంబం వద్ద దీనికి ఎలాంటి సమాధానం ఉంటుందో చూద్దాం.